ఇప్పటికే రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్న సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి వేధించిన కేసులో నాడు ఏఎస్పీగా ఉన్నటువంటి అధికారి అలాగే దర్యాప్తు అధికారిగా ఉన్న విజయపాల్కి హైకోర్టులో చుక్కెదురైంది. ఖచ్చితంగా విజయపాల్ను విచారించాలి, ఇవి తీవ్రమైనటువంటి నేరారోపణలు అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. దీనిని మరొక ముందే ఇప్పుడు ఉచ్చు సునీల్ కుమార్కు చుట్టుకుంది. నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమారే ఈ మొత్తానికి కర్త కర్మ క్రియ. అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు చాలా స్పష్టంగా చెప్పాడు, సునీల్ కుమార్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని. అన్నట్టుగానే ఈరోజు సునీల్ కుమార్ అయితే అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజుని వేధించాడా లేదా అనేది ఒక ప్రశ్నలాగా ఉండేది. వీళ్ళు కొట్టారు అనేవాళ్ళు, పోలీసులు మేము కొట్టలేదు అనేవాళ్ళు. కానీ ఈరోజు ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ఆ రోజు రఘురామకృష్ణరాజుని వేధించిన మాట నిజమే. ఇది ఎవరో చెప్పింది కాదు, పోలీసు అధికారులే ఒప్పుకున్నారు. నాడు సిఐడిలో ఉండి రఘురామకృష్ణరాజు కేసు విషయంలో ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బంది ఈరోజు పోలీసుల విచారణలో మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది. విచిత్రం ఏంటంటే సిఐడి సునీల్ నాడు స్వయంగా దగ్గర ఉండి రఘురామకృష్ణరాజును కొట్టించాడు. కొట్టించటమే కాదు, సిఐడి సునీల్ మాస్క్ వేసుకున్న ఒక నలుగురిని కూడా తీసుకుని వచ్చి చీపించాడంట. ఎవరా నలుగురు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఆ రోజు సెంట్రీగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని విచారించిన అదే విషయం చెప్పాడు. తర్వాత దర్యాప్తు లోన పోలీసులు రఘురామకృష్ణరాజుని కొట్టే సమయంలో ఉన్నటువంటి పోలీసులు కూడా అదే చెప్పారు. ఒక నలుగురు వ్యక్తులు మాస్క్ వేసుకుని సునీల్ కుమార్ వెంట వచ్చారు, కానీ వాళ్ళు ఎవరు అనేది మాకు తెలియదు. అప్పటి వరకు ఫోన్లో డైరెక్షన్ ఇచ్చినటువంటి సునీలు ఏకంగా డైరెక్ట్గా మా దగ్గరికే వచ్చాడు. వీడియో కాల్ ద్వారా చూపించిన మాట కూడా వాస్తవమే. అటుపక్క ఎవరు చూస్తున్నారో తెలియదు, కానీ వాట్సాప్ కాల్ ద్వారా, వీడియో కాల్ ద్వారా రఘురామకృష్ణరాజుని వేధించిన ఘటనలను కొంతమందికి చూపించిన మాట కూడా నిజమేనని చెప్పి పోలీసు అధికారులు తమ వాంగ్మూలం ఇవ్వటంతో ఇప్పుడు సునీల్ కుమార్ మెడకు ఉచ్చు బిగుసుకుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. ఆ రోజు విచారణలో పాల్గొన్నటువంటి సిఐలు, దాదాపు 4 సిఐలు, 3 ఎస్ఐలు తమ వాంగ్మూలాలను ఇచ్చారు, సెంట్రీ వాంగ్మూలం ఇచ్చారు. దీనికి టెక్నికల్ ఆధారాలు కూడా పోలీసులు, నగరపాలెం పోలీసులు సేకరిస్తున్నారు. ఏంటి అంటే వాళ్ళు ఒక టైము, ఒక డేటు ఆ రోజు చెప్పారు. 2021 మే 14 అనుకుంటారు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసింది. వాళ్ళు ఒక టైం కూడా చెప్పారు. ఆ టైంలో సిఐడి అధికారిగా ఉన్నటువంటి సునీల్ది ఫోన్ లొకేషన్ ఎక్కడుంది అనేది కూడా పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. ఆ లొకేషన్ కన్నా నిర్ధారించుకుని కస్టడీలో రఘురామకృష్ణరాజు ఉన్న దగ్గరే సునీల్ ఉన్నాడు అని నిర్ధారించుకుంటే ఇక రఘురామకృష్ణరాజు కేసు విషయంలో సిఐడి సునీల్ మెడకు ఉచ్చి బిగిసినట్లే, దాదాపుగా సునీల్ కుమార్ చాప్టర్ క్లోజ్ అయినట్టే. ఎందుకంటే నా హైకోర్టు కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మీకు పవర్ ఇచ్చింది ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడానికి కాదు, రఘురామకృష్ణరాజుపై శారీరక దాడి చేయటం అనేది చాలా తీవ్రమైనటువంటి నేరారోపణ ఉన్నటువంటి కేసు. ఒక ఎంపీ విషయంలోనే ఇలా ప్రవర్తిస్తే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని చెప్పి హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసి విజయపాల్కి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా అదుపులోకి తీసుకుని విచారించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది. సో అంత సీరియస్ కేసులో ఈరోజు నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ అయితే అడ్డంగా దొరికిపోయాడు. మొత్తం కూడా సునీల్ కుమార్ మెడకు చుట్టుకోబోతుంది. ఇప్పుడు సునీల్ కుమార్ దొరికితే ఎవరి పేరు బయట పెడతాడో చూడాలి. ఆల్రెడీ విజయపాల్ అజ్ఞాతంలో ఉన్నాడు, దొరకట్లేదు. పైగా టచ్ ఫోన్లు వాడకుండా కీప్యాడ్ ఫోన్లు వాడుతున్నాడని పోలీసులే చెప్తున్నారు. లొకేషన్ ట్రేస్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎవరు దాచేశారు అంటే సిఐడి చీఫ్ సునీల్, నాడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కానీ, నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, లేదా ఇంకా ఒకళ్ళిద్దరు అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. విజయపాల్ దొరికితే వీళ్ళు దొరికిపోతారు. ఎందుకంటే దర్యాప్తు అధికారి విజయపాలే. ఆ రోజు కస్టడీలో ఏం జరిగిందనేది పిన్ టు పిన్ విజయపాల్కి తెలుసు. ఆ రోజు ఎవరు వచ్చారు, ఎవరు కొట్టించారు, ఎవరు వీడియో కాల్ చేశారు, ఎవరికి చేసి చూపించారు, ఇవన్నీ కూడా విజయపాల్కి తెలుసు. కాబట్టి విచారణ చేయడానికి ఇంటికి నోటీసులు పంపితే ఇంటికాడ లేడు, అలాగని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ అడ్రస్ కూడా దొరకటం లేదు, తెలియదని చెప్తున్నారు. అంటే అజ్ఞాతంలోకి ఆల్రెడీ విజయపాల్ని పంపారు. విచిత్రం ఏంటంటే విజయపాల్ ఏఎస్పీగా రిటైర్ అయిన తర్వాత కూడా ఓఎస్డీగా జగన్మోహన్ రెడ్డి పోస్టింగ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే నాడు రఘురామకృష్ణరాజుని టార్చర్ చేయడంలో దర్యాప్తు అధికారి ఈయనే కాబట్టి ఆ పోస్టింగ్ కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం.
కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమే, కొడుతూ వీడియో కాల్తో తమకు చీఫ్ చూపామన్న ఆ వీడియో కాల్లో తమ చీఫ్కు చూపామన్న సిఐడి పోలీసులు. సో సిఐడిలో కొంతమంది సిబ్బంది వీడియో కాల్ని సునీల్ కుమార్కి చూపించారట. కొంత సమయం తర్వాత డైరెక్ట్గా సునీల్ కుమారే వచ్చేసాడు, అది కూడా ఉంటుంది ఇక్కడ. సో ముసుగేసుకున్న నలుగురితో కలిసి సిఐడి చీఫ్ వచ్చారన్న సెంట్రీ అంటే ఆ రోజు మొత్తం రికార్డ్స్ రాసుకుంటారు కదా, ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు అనేది. సో ఆయన చెప్పినటువంటి వాంగ్మూలం అది. అందరి నుంచి వాంగ్మూలాలు తీసుకున్న గుంటూరు పోలీసులు కొలిక్కి వచ్చిన దర్యాప్తు అడ్డంగా బుక్ అయిన నాటి చీఫ్స్ సిఐడి చీఫ్ సునీలు. సో వైకాపా ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణను పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నాటి సిఐడి చీఫ్ సునీల్ అడ్డంగా బుక్ అయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియో కాల్లో సిఐడి బాస్కు చూపించామని, అంటే సునీల్కు చూపించామని అప్పట్లో విధులు నిర్వహించిన సిఐఎస్ఐ ఇతర సిబ్బంది ఒప్పుకున్నారు. పోలీసులు కొట్టడం అంటే అలా ఇలా కాదు, కాల్ కట్ చేసి ఆయన తన సిబ్బందితో నేరుగా రఘురామన్ నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారు అని తెలిపారు. దీనికి సంబంధించి గుంటూరు పోలీసులు అయితే పక్కా సమాచారం సేకరించారు. ప్రస్తుతానికి సెల్ ఫోన్ లొకేషన్ కూడా సేకరించారు, అది విశ్లేషణ చేస్తున్నట్టున్నారు. ఆ సమయానికి ఒకవేళ సిఐడి చీఫ్గానే రఘురామకృష్ణరాజు ఉన్న దగ్గరే ఉన్నాడు అంటే ఈ కేసు చాలా బలమైన సాక్ష్యం అవుతుంది. అది రెండోది, పోలీసు డైరెక్ట్గా ఆ రోజు ఉన్నటువంటి అధికారులే వాంగ్మూలం ఇచ్చాక ఇక సిఐడి చీఫ్ చేసేదేమి ఉండదు. అక్కడ 4 సిఐలు 3 ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బంది కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఆల్రెడీ మేము వీడియో కాల్లో చూపుతుంటే కాల్ కట్ చేసి ఆయనే స్వయంగా వచ్చేసాడు, వచ్చి దగ్గరుండి ఇంకా కొట్టించాడు. ఈయన కూడా కొంతమందికి కాల్ చేసి చూపించాడు, ఎవరికి చూపించారో తెలియదు, ఈయన కూడా చూపించాడు. ఒక 4 మాస్క్ వేసుకున్న వ్యక్తులను కూడా తీసుకొచ్చాడు. ఎవరా 4 అనేది ఇక్కడ ప్రశ్న. సజ్జల రామకృష్ణ లేకపోతే వీళ్ళని ఎవరినైనా తీసుకొచ్చి చూపించాడా అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకనంటే 4 వ్యక్తులకి మాస్క్ వేశారు అంటే ఖచ్చితంగా పోలీసులు కాదు. పోలీసులు ఒకవేళ ఆయన కూడా ఇతర పోలీసులు వచ్చి ఉంటే మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మాస్క్ వేసుకున్నారు అంటే ఆ ప్లేస్కి రాకూడని వ్యక్తులే అయి ఉండాలి. ఎవరా 4? ఎందుకు తీసుకువచ్చాడు రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసే ప్లేస్కి? ఇలా 1 కాదు 2 కాదు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇక ఇదే సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి మెడకు కూడా ఉచ్చు బిగుసుకోబోతుంది. ఆల్రెడీ నాటు ఎవరైతే ప్రభావతి టీంలో వైద్యులుగా ఉన్నారో వాళ్ళు మా మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చి తప్పుడు రిపోర్ట్ ఇప్పించారని అక్కడ వైద్యులు కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. సో దీన్ని కూడా పోలీసులు సేకరించారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు కొంతమంది మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. అందులో సునీల్ కుమార్తో పాటు విజయపాల్తో పాటు గుంటూరు జీజీహెచ్కి చెందినటువంటి ప్రభావతి కూడా ఉంది. ఆవిడ మీద కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసులు హాస్పిటల్కి వెళ్ళి విచారించగా వైద్యుల బృందం దెబ్బలో ఉన్నమాట వాస్తవమే, కానీ తప్పుడు రిపోర్టు మాతో ఇప్పించారు అని చెప్పి వైద్యులైతే పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ వాంగ్మూలాలు కూడా రికార్డ్ చేశారు. రేపో మాపో ప్రభావతిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా నాడు జగన్మోహన్ రెడ్డి మాటలు విని రఘురామకృష్ణరాజును వేధించినటువంటి సిఐడి చీఫ్ మెడకైతే ఉచ్చు బలంగా బిగుసుకుంది. ఈ కేసులో సిఐడి చీఫ్ సునీల్ అరెస్టు కాకుండా ఆపటం ఎవరి వల్ల కాదు, ఆధారాలన్నీ పక్కాగా సేకరించారు. సో తదుపరి సిఐడి సునీల్ను విచారణకు పిలిచి అక్కడే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు కూడా పంపే అవకాశం ఉందని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయి.